ఇక అదే విధంగా ఒంగోలులో చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా రాజకీయాలు స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తుతో వేడెక్కుతున్నాయి. సెప్టెంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశాల నేపథ్యంలో అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారగా అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల నిర్వహణ వరకు అనేక సవాళ్లు ఎదుర్కానున్నాయి. జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీల వ్యూహాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతారావు అందిస్తారు. కాంతారావు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రకాశం జిల్లాలో చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వైసీపీకి పెనుమారంగా మారిందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే మూలిగా నెక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉందో ఇటు వైసీపీ నాయకులకి లోకైతే పెనుభారంగా మారిందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో 175 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఇన్ఛార్జీలు అయితేమి, నాయకులు అయితేమి వారికి ఎక్కడ ఇనామినేషన్ లేకుండా ప్రతి చోట స్థానిక సంస్థలలో పోటీ చేసి గెలిపే చిహ్నంగా పోరాడాలని చెప్పేసి వైసీపీకి నాయకులకైతే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇలాంటి తరుణంలో ఇటు ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకైతే మింగుడు పట్టలేదని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఆర్థికంగా అంగబలము అలాంటి ఏదైతే ఈ స్థానిక సంస్థల్లో ప్రదర్శించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ గెలుపు గుర్రాల కోసం ఇటు వైసీపీ నాయకులు అయితే తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇటు అధికార పక్షానికి ఉన్న నాయకులు ఎవరైతే ఇప్పటికే ఆర్థికంగాను అంగ బలం కలిగి మంచి నాయకులను అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే మనకి ముఖ్యంగా కనపడుతుంది. అయితే వైసీపీలో అలాంటి నాయకత్వం లక్షణాలు కనబడట్లేదు. అలాగే ఇక్కడ పోటీ చేయడానికి కూడా చాలా మంది సుముఖతం వ్యక్తం చేస్తుండటంతో వైసీపీ నాయకుల్లో స్థానిక సంస్థలో పోటీ చేయడానికి ముందుకు రాని పక్షంలో వైసీపీ నాయకుల్లో స్థానికంగా గుబులు రేగుతుందని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎక్కడైనా ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కందుకూరు, కొండేపి, అలాగే సింగరాయ, దర్శి, చీమకుర్తి, అద్దంకి, ఒంగోలు నగరపాలక సంస్థలు అయితే ఎన్నికలు అయితే స్థానికంగా రాబోతున్నాయి. అయితే వీటికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ సరైన అభ్యర్థులను ఎంపిక చేయటంలో అయితే ఇటు ఇన్ఛార్జీలుగా ఉన్న నాయకులు అయితే తలలు పట్టుకున్న పరిస్థితి అయితే మనకు ముఖ్యంగా కనబడుతుంది. అయితే ఇప్పటికే దామచర్ల ఆంజనేయులు ఏదైతే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ఆంజనేయుల నేతృత్వంలో అయితే పూర్తిగా అయితే దామచర్ల జనార్దన్ అయితే పూర్తిగా అయితే దీనిపైన కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు ముఖ్యంగా కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో వైసీపీ జెండా ఎగరవేసినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులలో కూటమి ప్రభుత్వం అయితే అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ కార్పొరేషన్ కి సంబంధించి మేయర్ గా ఉన్న గంగాడ సుజాత ఆ పార్టీని వీడి టీడీపీలో చేరటం అయితే జరిగింది. ఆమెతో పాటు అనేక మంది కార్పొరేటర్లు కూడా పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి అయితే ముఖ్యంగా కనబడుతుంది. అయితే ఇలాంటి తరుణంలో ఒంగోలు కార్పొరేషన్ ని చేజిక్కించుకోవాలంటే ఆర్థికంగా గాను అలాగే అంగబలం కలిగి నేతలు కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇటు ఒంగోలుతో పాటు చేమకుర్తి 2 నియోజకవర్గాలను కూడా అక్కడ ఉన్న మున్సిపాలిటీని కైవసం చేసుకునే బాధ్యత అయితే అతని పైన పడింది. అయితే ఆర్థికంగా అతను బలంగా ఉన్నప్పటికీ ఈ రెండింటినీ అతను పైన భారం వేసుకొని గెలిపించాల్సిన అవసరం అయితే ముఖ్యంగా కనపడుతుంది. అలాగే చూసుకుంటే అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న అశోక్ కుమార్ ని అయితే ఇటీవల వైసీపీ నియమించడం అయితే జరిగింది. అయితే అక్కడ అంత బలమైన క్యాడర్ లేకపోవడం అలాగే ఆర్థికంగా గాను ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అక్కడ ఉన్న ఏదైతే గొట్టిపాటి రవిని ఎదుర్కొని అక్కడ పురపాలక సంఘాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అంత స్తోమత లేని అశోక్ కుమార్కి అంత స్తోమత లేదని చెప్పుకోవాల్సిన అవసరం అయితే మనకి ముఖ్యంగా కనపడింది. అలాగే జిల్లాలో ఉన్న పలు చోట్ల నాయకులు కూడా చేతులెత్తే పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ వైసీపీకి మటుకు ఈ స్థానిక సమస్యలు గడ్డుకాలంగానే ఉన్నాయని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతనో ఉంది. భావని. రైట్ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.